ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన బోధిస్తూ ఉన్నాడు. అనేక మంది ఆయన బోధన విని అసలు ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, చదువుకోలేదు, ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత జ్ఞానం అని వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. లోకంలో చాలామంది ఘనంగా కనిపిస్తే వాళ్ళ మాటలు ఆలకిస్తారు. వాళ్ళ యొక్క తెలివితేటలను బట్టి వాళ్ళు మాట్లాడుతుంటే అవి మీకు బాగా నచ్చుతాయి. కానీ ప్రవక్త మాటలు మనుషులు అంగీకరించరు అని తెలియచేసి అక్కడ ఆయన చాలామందికి రోగాలు బాగు చేశాడు, చాలామందికి స్వస్థతను కలిగించాడు. మరి ఇన్ని ఉపకారాలు చేసి ఆయన ఏమన్నాడో తెలుసా? మీ హృదయములలో నా యందు విశ్వాసం ఉంచినందుకు మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పాడు. చూడండి, ప్రభువు యొక్క జ్ఞానానికి ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు, అయితే ప్రజల యొక్క అవిశ్వాసానికి ప్రభువు ఆశ్చర్యపడుతున్నాడు. ఆయన దేవాతి దేవుని ప్రియకుమారుడై ఉండి సమస్తానికి అధికారి అయి ఉండి ఈ లోకములో తను తాను తగ్గించుకొని శరీరధారిగా వస్తే ఆయనను ఎంత చులకన చేసి ఆయన మాటలకు ఆశ్చర్యపడుతున్నారు, కానీ ఆయనను మనస్సులో చేర్చుకోలేకపోతున్నారు. ప్రస్తుత కాలంలో అదే పరిస్థితులు కదండి. ఆయన చెప్పినట్లు జీవించాలి, ప్రభువును సంతోషపెట్టాలి. నా దేవుడు నా జీవితంలో ఎన్నో అనుభవాల్లో నన్ను సంతోషపెట్టాడు, నేను కూడా నా ప్రభువును సంతోషపెట్టాలని ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మనలను చూచి ఆనందిస్తాడు. కానీ యేసయ్య మనుషుల యొక్క అవిశ్వాసానికి ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. మనల్ని చూచి ప్రభువు సంతోషిస్తున్నాడా, ఆశ్చర్యపడుతున్నాడా? ఆలోచన చేసి ప్రభువును సంతోషపెట్టేవారిగా కృతజ్ఞతా బుద్ధితో బ్రతుకుదాం.